ఇప్పుడు 700 శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు బలవంతంగా చొప్పించినవి ఉన్నాయనే ఒక ప్రచారం కూడా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? కొన్ని అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసి 5048 సంవత్సరాలైంది. ఇప్పటికీ 5120. ఇది 5124వ జయంతి. భగవద్గీతకి 5124వ జయంతి కింద దీన్ని మనం ప్రకటించవచ్చు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఆయుష్ కూడా చెప్పాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూతలం మీద 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియలు నివసించాడు. కానీ మన ప్రామాణికతని దృష్టిలో పెట్టుకుని శంకరాచార్య మొట్టమొదటి భగవద్గీతకి ఈ ప్రమాణం ఆయన గ్రహించగలడు. ఏదైతే ప్రక్షిప్తాల పేరుతో కొంతమంది యాడ్ చేశారో ఇది బాగుంటుంది అది బాగుంటుందని, అలాంటివన్నీ ఒకవేళ ఉండుంటే ఆయన వడపోసేసి ఉండాలి. ఆయన మనకి చెప్పింది ఖచ్చితంగా భగవద్గీతలో 700 శ్లోకాలు. మహాభారతంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాల సంహిత భగవద్గీత. అద్వైతామృత వర్షిణీం, భగవద్గీత సందేహం లేకుండా అద్వైతమే అని ప్రకటించడం. అలాగే 701 శ్లోకం అనేది కూడా ప్రచారంలో ఉంది. 701 శ్లోకం అంటే అది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే దీన్ని కూడా దాన్ని కూడా అందులోంచి తీసేయగానే మీకు 700 శ్లోకం లేకపోతే 701 శ్లోకం అని చెప్పుకోవాల్సి వస్తుంది. మేము మొట్టమొదటి రికార్డ్ చేసినప్పుడు కూడా 701 శ్లోకాలు రికార్డ్ చేసాం. అది 13వ అధ్యాయంలో మొదటి ప్రశ్నగా అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించినట్టుగా మనకి ఆ శ్లోకం కనిపిస్తుంది. కానీ అది అసందర్భంగా ఆ శ్లోకం అక్కడ ఉందన్న విషయాన్ని మహాత్ములు దాని ఏదో గుర్తించి అది ఒమిట్ చేసి చాలా ఇప్పటికి జనాలకి ఏదో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తున్నట్టుగా కృష్ణ పరమాత్మ ప్రారంభించడం ఏమిటి అని అనుకునే వాళ్ళు ఉంటారని అక్కడక్కడ మనకి ఆ శ్లోకం కూడా కనిపిస్తుంటుంది, అర్జునుడు ప్రశ్నించిన శ్లోకం. సో నిజానికి జనాలు ప్రామాణికంగా తీసుకోవాల్సింది మాత్రం 700 శ్లోకాలే. అందులో శ్రీకృష్ణ పరమాత్మ 574 శ్లోకాలు చెప్పాడు. అర్జునుడు 84 శ్లోకాలు చెప్పాడు. సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం. మానవాళి ఎదుర్కొనే అనేక సమస్యలకి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క సమస్యకి పరిష్కారం ఉందని చెప్తుంటారు. అది ఎంతవరకు? అది నిజం. దానికి మనకి చాలా చదివిన ప్రతివాడికి దాని దృష్టాంతం వాడి స్వీయ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క శ్లోకం చదివితే కరెక్టేరా, మనం ఈ టైంలో ఇలా ఉన్నాం, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం, ఈ శ్లోకం నిలబెట్టింది. ప్రతి ఒక్కడికి అనుభవైక వైద్యం అంటాం దాన్ని. అది 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 చదివితే అది స్వానుభవంలోకి వస్తుంది. దానికి ఒక గొప్ప ఉదాహరణే మహాత్మా గాంధీ గారు. మనకి చాలా చోట్ల ఈ స్టేట్మెంట్ చాలామందికి తెలిసింది. నాకు ఎప్పుడు మానసిక ఒత్తిడి వచ్చినా, అశాంతి వచ్చినా, మనసు ఒత్తిడికి గురైనా నేను భగవద్గీతలో బ్లైండ్గా ఎక్కడో ఒక చోట ర్యాండమ్గా వేలు పెట్టి తీస్తే అక్కడ ఆ శ్లోకం నా సమస్యకి, నా స్ట్రెస్కి, నా పరిష్కారం దొరికింది. నేను నిరంతరం అలా ఫీల్ అవుతుండేవాడిని. అందుకని దయచేసి భారతీయులారా, నా కోసం భగవద్గీత చదవండి. విశేషంగా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నా కోసం సంస్కృతం కూడా చదవండి అని రిక్వెస్ట్ చేస్తుండేవాడు ఆయన. సో అట్లా ప్రతివాడికి మీకు దానికి ఉదాహరణ చెప్పాలంటే, మీకు ఈ జీవితం చాలా విలువైందండి. చాలామంది స్ట్రెస్కి గురవుతుంటారు. దుఃఖం వస్తుంది, జీవితాంతం ఉండదు. దుఃఖం వచ్చినప్పుడు జన్మంతా పగిలిపోయినట్టు, కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్టు సమస్య ప్రతివాడికి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్, లేదా మేనేజ్మెంట్ బుక్, లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ బుక్ అని ఎందుకు పేరు తెచ్చుకుందంటే ఇట్లాంటి శ్లోకాలే. ఈ శ్లోకం ఏమని చెప్తుందంటే, ప్రతివాడికి స్ట్రెస్ వస్తుంది. ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది. స్ట్రెస్ అయిపోయిన తర్వాత మీరు ఆలోచించండి, అప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం, ఎంత సిల్లీ ఫెలో నేను అనిపిస్తుంది. ఆ అడుగు దాటాలి, ఆ స్థితి దాటాలి. ఆ దాటేంత మనోస్థైర్యాన్ని భగవద్గీత ఇస్తుంది. ఏ రూపంలో? దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే.
దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖముల పట్ల స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధము తొలగినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. మనిషి ఎలా ఉండాలంటే సర్వకాల సర్వావస్థలో చాలా స్ట్రాంగ్గా ఉండాలిరా, బీ స్ట్రాంగ్ అని చెప్తుంటాను చూడండి పిల్లలకి. వారి ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా, ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య అనుకుంటున్నావా? ఇప్పుడు నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తుంటాను, తెలంగాణలో ఆ మధ్యన పరీక్షలు రాసిన పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది టపక్కమని ఒకటే రోజున 10ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ఏంటండి, మార్కులు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకుంటారా? మీ తల్లిదండ్రులకి అంత శోకం మిగులుస్తారా? వాళ్ళు మన బిడ్డలు లాంటి వాళ్ళు కాదు. అది చదివితే, ఆ రోజు పేపర్లో చదివితే ఎంత కదిలిపోయామండి. సో వాట్ అనేంత ధైర్యం భగవద్గీత చదివితే ఇస్తుంది. అయితే ఇట్లా వాడేదో మత్తులో పోయి, వాడేదో బుర్ర తక్కువై దిద్దుంటాడు, వాడేదో మూడ్లో ఉండి దిద్దుండడు. నేను సరదాగా చెప్తుంటాను, వాడు ఇంట్లోంచి వాళ్ళ పేపర్లు దిద్దడానికి వెళ్తున్నానే అంటే వెళ్ళరండి, మీరు వెళ్ళొస్తే వచ్చారు కానీ మీరు బిగ్ బాస్ టైంకి రాకండి, అది అయిపోయింది రాత్రండి అందనుకోండి పెళ్ళాం, వాడు మూడంతా పాడైపోతుంది. ఇప్పుడు అలాగే తయారవుతున్నారు కదా. మీరు భగవద్గీత ద్వారా విద్యార్థులకి బోధన చేశారు కదా, ఆ విద్యార్థుల్లో వచ్చిన ఆ మార్పు అనేది మీరు గమనించారా? అసలు భగవద్గీత మనం ఆల్ ఏజ్ గ్రూప్స్ అని మాట్లాడుతున్నాం. నేను ఎవరికి చెప్పడానికి ఇష్టపడతానంటే, మీరంతా కరెక్ట్ ప్రశ్న, ఎవరికి చెప్పడానికి ఇష్టపడతానంటే విద్యార్థులు, యువత. అసలు భగవద్గీతకు మేము కొటేషన్ ఇస్తుంటాం, భగవద్గీత ఫర్ ఎవ్రీబడి. అది మత గ్రంథం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత అంటే ఏమిటి అని మీరు అడిగితే, భగవద్గీత మత గ్రంథం కాదు, మానవీయ గ్రంథం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే, నీ ఐడియాలజీ మారినట్టే. ది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ భగవద్గీత. వాట్ ఈజ్ కృష్ణ అని ఎవరిని అడిగితే భగవద్గీత చదువు. ఆయనే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ, నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. ఈ చిన్నవన్నీ నేర్చుకుంటే అసలు మనిషి ప్రవర్తనా నియమావళిని, ఆలోచన సరళిని నియంత్రించి సన్మార్గం, ఒక మార్గం వేసి ప్రపంచం వైపుకి అతీతమైన శక్తి, అసలు నీలో ఎంత శక్తి ఉందో నీకు చూపించి లక్ష్యం వైపుకి నడిపించగలిగే ఒకే ఒక్క ప్రపంచంలో మహోత్కృష్టమైన గ్రంథం భగవద్గీత. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. అది ఎవడన్నా మత గ్రంథం అన్నాడంటే, ఒక వర్గానికి పరిమితం చేస్తూ మత గ్రంథం అన్నాడంటే వాడికి అసలు భగవద్గీత పట్ల అవగాహన లేదని అర్థం. అందుకనే స్కూల్ విద్యార్థులకి వాళ్ళకి చెప్పే పద్ధతుల్లో చెప్తాం, కాలేజీ స్టూడెంట్లకి, యూనివర్సిటీ విద్యార్థులకి, ప్రొఫెసర్లకి, లెక్చరర్లకి, టీచర్లకి, వీళ్ళకి చెప్పడానికి ఇష్టం నాకు. ఒక్కొక్క శ్లోకం లోయర్ లెవెల్లో అనుకోండి, లోయర్ లెవెల్లో వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి చెప్పాలంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. మీరు ప్రొఫెసర్స్, స్కాలర్స్, తర్వాత ఇంటలెక్చువల్స్, ఆ లెవెల్లో మీరు దీని అర్థం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్పాలంటే, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నొందునో ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుందును అంటే వాళ్ళకి అర్థమవుతుంది. పిల్లలకి ఇంత లాంగ్వేజ్ ఎలా అర్థమవుతుంది? దీని సారాంశం వాళ్ళకి చెప్పాలి. నాన్న, దేవుడు క్యారెక్టర్ అంటే ఏమిటి అంటే, ఒరే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, ఈ మూడు ప్రధానమైనది దేవుడి ఐడియాలజీ. వాడు చేయాలనుకుంటున్న కర్మ, దేవుడు కూడా కర్మ ఏంటంటే, ఆ చెడు చేసేవాడు వాడు ఉంచడు, పనిష్ చేస్తాడు. శిష్ట రక్షణ, మంచి చేసేవాడు వాడిని వదిలిపెట్టాడు, వాడితోనే ఉంటాడు. నాకు కలిసి వచ్చిందిరా అంటుంటాను చూడండి. ఎవడు కలిసి వచ్చాడు? వాడు నీతో కలిసి 4 అడుగులు, నీ ధర్మాన్ని గమనించి నీతో 4 అడుగులు వేయడానికి ఆ పైనుంచి కలిసి రావడమే, నీతో కలిసి రావడమే, అది కలిసి రావడం. ధర్మజ్ఞుల్ని గుర్తిస్తాడు. మూడవది
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ, ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. అధర్మంగా నోటికి ఏమొస్తే అది మాట్లాడి ఏ పని పడితే ఆ పని సమాజాన్ని ప్రకృతిని నీ స్వార్థం కోసం సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నిస్తే వాడు ఊరుకోడు. అందుకని పిల్లలకి ఏం చెప్పాలంటే, నాన్న దేవుడు ఉన్నాడు రవరే, మంచి చెయ్యి, మంచి అమ్మా నాన్నని గౌరవించు, అమ్మా నాన్న ఏమనకూడదురా, వాళ్ళు చెప్పింది వినాలి మనం, వాళ్ళు దేవుళ్ళురా, వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, అందుకని తిన్నాన్న బాగా చదువుకోనన్నా. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను అన్నిట్లోనూ పాస్ మార్కులు వేస్తాడు, అన్నిట్లోనూ శబాష్ అంటాడు రా, ఇట్లా చెప్పాలి. ఒరే నువ్వు తప్పు చేసావు అనుకోరా, ఒరే ఏదో రూపంలో వచ్చి తోలు తీసేస్తాడు రా అని చెప్పాలి. తప్పు చేస్తే ఇప్పుడు వాళ్ళ టీచర్ బెత్తం పట్టుకుని ఎందుకు కొట్టింది అనుకున్నావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు చేయాలనుకుని పని చేయలేదు, ఆ దేవుడు ఆ రూపంలో ఉన్నాడు, ఇలా చెప్పాలి వాళ్ళకి.